డార్లింగ్ స్టాప్ ఐసే. ఆ రోజు బర్త్డే పార్టీలో చూశాను. అప్పుడు కిషోర్ గారి స్టార్స్ బాగున్నాయి, మన స్టార్స్ బాగోలేవు. ఇప్పుడేమంటావు? మర్యాదగా అడ్డం తప్పుకో. ఇది రొటీన్ డైలాగ్, మార్చ్ డైలాగ్ మార్చ్. ఇది రొటీన్ యాక్షన్ కాబట్టి రొటీన్ గా జరిగే నెక్సెస్ నిన్ను బలవంతం చేయడం. సారీ, మళ్ళీ రోజు బాగోలేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఈ నక్క వినాలంటే నాకు అసహ్యం. నాకు అసహ్యం అంటే నేను నక్కననా నీ తాత్పర్యం? భుజాలు అనుకోవాల్సిన అవసరం లేదు. అమ్మా, నా అహింసా వ్రతానికి నీళ్లు వదులుకునే సమయం వచ్చేసింది. మీరు ఊరుకోండి. నీ జీతం ఎంత? ఆ వివరాలు మీకు అవసరం అంటారా? నాకేం అవసరం లేదు. నీ విలువ ఏదో తెలుసుకొని అంత డబ్బు నీకు ముట్ట చెప్పడానికి. క్షమించండి, నా విలువ మీ డబ్బుతో లెక్కట్లేదు. నీలాంటి వాళ్ళని డబ్బుతోనే లెక్క కట్టాలి. కనకరాజు దగ్గర కూలి డబ్బుల కోసం పనిచేసే నువ్వెంత, నీ బ్రతుకెంత? మా సత్య నీడను తొక్కడానికి కూడా అర్హత లేని నువ్వు మా సత్య సరసను కూర్చొని కారు డ్రైవ్ చేస్తావా? ఈ ఆస్తంతా కొట్టేయడానికి ప్లాన్ వేస్తావా? అమ్మా, నన్ను ఆపకండి. నా హింసా వ్రతాన్ని వదిలేసి వీడంతేదో తేల్చేస్తాను. వారి ముఖం చూసి ఊరుకున్నాను, లేకపోతే నీ అంతే నేను తెలుసుంటే. ఆగండి. అమ్మా గాయత్రీదేవి, కిషోర్ ఎవరనుకున్నారు? ఆస్తిలోను, అంతస్తులోను, మంచితనంలోను, మర్యాదలోను మనలందరినీ మించిన మహనీయుని కుమార్. విషయాలు చెప్పదు ప్లీజ్. నువ్వు ఉండు బాబు. మనలాంటి వారి ఇంటి దీపాలను ఎన్నో వెలిగించిన పుణ్యకోటి గారి ఏకైక పుత్రుడు. పుణ్యకోటి అన్నయ్య గారి అబ్బాయా? మరేం లేదు పుణ్యకోటి, ఊటీలో ఓ ఎస్టేట్ చాలా చౌకలో పోతోంది. నువ్వు కాస్త సాయం చేస్తే. దీనికి ఇంత ప్రాధాయపడాలట్రా? రేపే వచ్చి ఆ ఎస్టేట్ నీకు దక్కేట్ చేస్తాను. ఎంతైనా సరే కొనిస్తాను. అన్నయ్య గారు, మీ రుణం మేము తీర్చుకోలేకపోయినా డబ్బు రూపాయన మమ్మల్ని రుణగ్రస్తుని చేయకండి. అవును పుణ్యకోటి, నీ అప్పు నిదానంగా తీర్చుకుంటాం. రే, అప్పు నీకు ఎక్కడైనా దొరుకుతుందిరా, కానీ ఒక స్నేహితుడికి అప్పిచ్చాననే అపఖ్యాతి మాత్రం నాకు తీసుకురాకు. కాదు పుణ్యకోటి, నీ చేతిదానం తీసుకోవాలనే ఉంది. అలాగే తీసుకోరా, కానీ దాన్ని అప్పు అనకు. అన్ని ఆశలు అడియాసలే ఆఖరి వెలుగ్గా నీ దగ్గరకు వచ్చాం. కొండంత వెలుగైన నువ్వు మాకు ప్రసాదించే ఈ చిరుదీపమే మా జీవితాలకు నిండు వెలుగవుతుంది పుణ్యకోటి. బాబు, నువ్వెవరో తెలియక ఏవేవో అన్నాను, నన్ను క్షమించు నాయనా. అంత మాట అనకండమ్మా. నేను మీ బిడ్డ లాంటి వాడిని. పెద్దలు ఆశీర్వదించాలే కానీ మన్నింపులు కోరకూడదు. మన కిషోర్ రత్నం లాంటి వాడమ్మా. నిజమే, మీరు సమయానికి వచ్చి చెప్పారు కాబట్టి. లేకపోతే అమ్మా, మీరు ఊరికే తొందరపడిపోకండి. ఇప్పుడు కేవలం అతను ఒక చిన్న తరహా ఉద్యోగి. ఆ ఉద్యోగం కాస్త తీసి పారేస్తే ఉత్త నిరుద్యోగి. నిరుద్యోగిగా మారిన కోటీశ్వరుడే అయినా ఇంకా మా సత్యకు ఈడు జోడు అంతా ఈ కిషోరే. ఇది మా నిర్ణయం. చీరొకటి. ఏ సత్య, ఏమిటేది? అచ్చం 100 పైసల తెలుగు ఆడపడుచులో తయారయ్యావు. ఏం చేయనే, నువ్వు వెళ్లేది బొమ్మల కొలువుకి. ఆ జీన్స్ టీ షర్ట్ ఏమిటి చక్కగా చీర కట్టుకుని వెళ్లకుండా? పైగా నీ పెళ్లి కూడా నిశ్చయింది. థియేటర్ మీద కూడా ఇలాగే కూర్చుంటావా అని మా మమ్మీ ఒకటే పోరు పెట్టి ఈ చీర కట్టి పంపించింది. ఏమిటి, నీకు పెళ్లి నిశ్చయమైందా? అవును. ఏ పెళ్లి కొడుకు ఎవరే? నన్ను చేసుకునేవాడు. అంతేలే, ఎవరైనా సత్యభామ భర్త అంటారే గాని అతడికి వేరే ఊరు పేరెందుకుంటుంది? ఏంటను అనేది? కోటీశ్వరరాలు సత్యభామ లక్షలు పోసి కొనుక్కుంటుంది భర్తని. నోర్మి, నేనేం అతను లక్షలు పోసి కొనుక్కోవటం లేదు. ఒకరినొకరు అర్థం చేసుకున్నాం, మనసులు ఇచ్చి పుచ్చుకుని ప్రేమించుకున్నాం. అమ్మ దొంగ, కనీసం నాకు ఒక మాట అయినా చెప్పలేదే. సత్య సత్య, ఆ అదృష్టవంతుడు ఎవరో చెప్పు ప్లీజ్. చెప్పడమే కాదే, చూపిస్తాను. ఎప్పుడు? నీ పెళ్ళప్పుడా? పెద్ద పెట్టి చేస్తున్నావు. నువ్వే మహా ప్రేమించినట్టు అదేదో పెద్ద గొప్ప అయినట్టు. గొప్ప అవునో కాదో నువ్వు ప్రేమిస్తే నీకు తెలుస్తుంది. నేను నీకంటే ముందే ప్రేమించాను. కొయ్ కొయ్. ఏ, నేను ప్రేమించలేడా? నన్ను ప్రేమించే వాళ్ళుండరా? నువ్వు ప్రేమించిందే నిజమైతే
అతను ఎవరో చెప్పవే. నేనెందుకు చెప్పాలి? ఎందుకంటే నువ్వు నాకంటే ముందు ప్రేమించావు కనుక. నువ్వు నాకంటే ముందు పెళ్లి చేసుకోబోతున్నావు కనుక నువ్వే ముందు చెప్పాలి. నేను చెప్పను. పోనీ ఎవరో చెప్పకపోయినా అతను ఎలా ఉంటాడో చెప్పు. ఇంత చక్కగా ఉంటాడా?